ఏడుగురు మహారథులతో ఒంటరిగా పోరాడిన యోధుడి కథ ఇది. ఆ పేరు వినగానే చరిత్ర కూడా గర్వంతో తలెత్తుకుంటుంది. అతడే అభిమన్యుడు. అది కురుక్షేత్ర యుద్ధంలో 11వ రోజు. కౌరవులు ఒక భయంకరమైన చక్రవ్యూహం నిర్మించారు. అది ప్రవేశించడం చాలా కష్టం, బయటపడడం అసాధ్యం. పాండవులలో ఆ వ్యూహంలోనికి వెళ్ళగలిగేది ఒక్కడే, అర్జునుడు. కానీ ఆ రోజున అతను ఇతర యుద్ధ రంగంలో ఉన్నాడు. అప్పుడు ముందుకు వచ్చాడు అభిమన్యుడు. నాకు ప్రవేశ మార్గం తెలుసు, గెలవగలిగితే గెలుస్తాను, చావాల్సి వచ్చినా ధర్మం కోసం చస్తాను అని చెప్పి తన రథం ఎక్కాడు. అతని మాటల్లో అహంకారం లేదు, అతని కళ్ళల్లో భయం లేదు, అతని గుండెల్లో ఒకే మాట ఉంది, ధర్మం. కానీ అతన్ని ఆపేందుకు కౌరవుల 7 మహారథులు కలిసి ముందుకు వచ్చారు. ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, శల్యుడు, భూరిశ్రవ, దుర్యోధనుడు. ఒక చిన్న వయసున్న యోధుడిపై 7గురు కలిసి దాడి చేయడం, ఇది యుద్ధ నియమాలకు విరుద్ధం, అది అధర్మం. కానీ అభిమన్యుడు అతను వెనక్కి తగ్గలేదు. అతను 7గురిని నిలువరించాడు, ఒక్కసారి కాదు, బహుళసార్లు. చివరికి అతని ధనస్సు విరిగిపోయింది. కానీ అభిమన్యుడు నేలపై పడిన రథచక్రాన్ని ఎత్తుకున్నాడు. వ్యాసమహర్షి వర్ణించినట్టు అభిమన్యుడు సింహంలా గర్జించి చక్రంతో యుద్ధమాడాడు. ఒక్క యువకుడు 7 మహారథులతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన యుద్ధం చేశాడు. అభిమన్యుడు ఆయుధాలు లేనప్పుడు కూడా ధైర్యాన్నే ఆయుధంగా మార్చిన యోధుడు.